హాయ్ అండి. నేను మీ లలితా బి. ఈరోజు నేను చెప్పే టాపిక్ ద్రౌపదీదేవి జన్మ వృత్తాంతం ఏంటో తెలుసుకుందామండి. బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించాడట. ద్రౌపది అర్జునుడి మెడలో వరమాలను వేసింది. అనంతరం పాండవ సోదరులంతా ద్రౌపదిని వెంట పెట్టుకొని ఇంటికి చేరి తల్లి కుంతీదేవితో అమ్మా నీ బిడ్డలు భిక్ష తెచ్చారని చెప్పారట. వారు చెప్పిన భిక్ష ఏమిటో చూడకుండా అయితే సమానంగా అందరూ పంచుకోండి నాయనా అని అన్నదట. కుంతీదేవి మామూలుగా చెప్పింది, కానీ ఆ మాటల్లో పాండవులు 5గురికి కూడా ద్రౌపది భార్య కావాలనే విషయం స్ఫురించింది. అందుకు కుంతీదేవితో సహా అందరూ ఆశ్చర్యపోయారు. ఇదంతా కూడా దైవ నిర్ణయమని అనుకున్నారు. కానీ ద్రౌపది తండ్రి ద్రుపదుడు అందుకు సమ్మతించలేదు. అప్పుడే అక్కడికి వచ్చిన వ్యాసుడు పాండవుల ద్రౌపదుల పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించి ద్రౌపది 5గురికి కూడా భార్య కావడం వెనుక ఒక కథ ఉందని, దాని ప్రకారం ఆమెను పాండవులు 5గురు పెళ్లి చేసుకోవడం సమంజసమేనని అన్నాడట. కుంతీదేవికి వరప్రభావ కారణంగా యమ, వాయు, ఇంద్ర, అశ్విని దేవతల అంశాలతో పాండవులు జన్మించారని, అలాగే ఆ దేవతల భార్యలైన భారతి, శ్యామల, సచీదేవి, ఉషలు ద్రౌపది రూపంలో ఉన్నారంటూ దాని వెనుకున్న కథను చెప్పాడట. ఒకసారి పార్వతి, సరి, శ్యామల, ఉషలు ఒక దేహరూపాన్ని ధరించి బ్రహ్మ ముందుకు వెళ్ళి ఆ విషయాన్ని బ్రహ్మ గుర్తిస్తాడో లేదో అని తెలుసుకోవడానికి అటు ఇటు వెళ్ళి 2-3 సార్లు తిరిగారట. వారు తనని ఆట పట్టిస్తారనుకొని కోపగించిన బ్రహ్మదేవుడు వారిని అలాగే ఏకదేహంతో 3 సార్లు భూలోకంలో జన్మించమని శపించాడట. మరొకసారి అలాంటి పొరపాటే చేయడంతో 4వసారి కూడా భూలోకంలో జన్మించమని శపించాడట. కాసేపటి తర్వాత దేవతా స్త్రీలకు తమ తప్పు తెలిసి వచ్చింది. భూలోకంలో జన్మిస్తే పురుషుల సంయోగాన్ని పొందాల్సి ఉంటుందని, ఆ పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు వారి మధ్యలో ఒక ఆలోచన మెదిలిందట. వాయుదేవుని భార్య భారతీదేవి దేహంలో తామంతా ఇమిడిపోవాలని నిర్ణయించుకోగా అందుకు భారతీదేవి కూడా దానికి సమ్మతించిందట. తత్ఫలితంగా ఆమె మిగతా 4 స్త్రీల అంశాలను కలుపుకొని ద్రౌపదిగా జన్మించిందని, అందుకే ద్రౌపది పాండవుల 5గురిని కూడా వివాహం చేసుకోవచ్చని వ్యాసుడు చెప్పాడట. ద్రౌపది రూపంలో ఉన్న దేవతా స్త్రీలు పాండవుల్లో ఎవరి వంతు వచ్చినప్పుడు ఆ దేవతా స్త్రీ మాత్రమే చేతనావస్థలో ఉండి మిగిలిన 4 కూడా అచేతనావస్థలో పక్కకు తప్పుకొని ఉంటారట. ఉదాహరణకు ఇంద్రుని అవతారంగా ఉన్న అర్జునుని వంతు వచ్చినప్పుడు సచీదేవి మాత్రమే చేతనావస్థలో ఉంటుందట. అలాగే దేవతా స్త్రీలు వారి వారి భర్తలతో సంగమం పొందుతుంటారని వ్యాసుడు ద్రౌపదికి తెలియజేశాడు. అది విన్న ద్రౌపదుడు ఆ రోజే పాణిగ్రహణ మహోత్సవాన్ని ఏర్పాటు చేశాడు. దౌమ్యుని పౌరోహిత్యంతో ఆ కళ్యాణ మహోత్సవం బ్రహ్మాండంగా జరిగిందట. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి. లోకా సంస్థ సుఖినో భవంతు.